హలో ఫ్రెండ్స్, బ్లౌజ్కి స్ట్రెయిట్ పీస్ లేదా పైపింగ్ క్లాత్ని చాలా ఈజీ అండ్ సింపుల్గా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఇక్కడ స్ట్రెయిట్ పీస్ వెడల్పు 1 లేదా 1.5, 1.5 ఇంచెస్ మీ ఇష్టం అనమాట. ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పుకి ఇలా స్ట్రెయిట్గా లైన్స్ని డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ క్లాత్ వెడల్పు కానీ పొడవు కానీ మీ ఇష్టం, ఎంత పీస్ కావాలో అంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలా లైన్స్ని డ్రా చేశాక ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా ఇలా లైన్స్ని డ్రా చేస్తే మనకి ఈజీగా ఈ లైన్స్ వెడల్పు అనేది నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ క్లాత్ని ఫోల్డ్ చేసేటప్పుడు పై వైపున ఒక బాక్స్ని వదిలేసి ఇలా ప్లేస్ చేసుకోవాలి. గమనించారా ఫ్రెండ్స్? ఇలా నీట్గా ప్లేస్ చేసి ప్రతి జాయింట్ దగ్గర ఇలా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన ఈ జాయింట్స్ దగ్గర ఈ స్టిచ్చెస్ అనేది ఓపెన్ అవ్వనమాట. స్ట్రెయిట్ పీస్ రెడీ అయ్యాక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ జాయింట్ దగ్గర వేస్ట్ క్లాత్ని 2 వైపులకి ఇలా నెయిల్తో రబ్ చేసి స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను లైన్ని మార్క్ చేశాను కదా, లైన్ మీదనే కట్ చేసుకుంటూ రండి. ఇలా మనం రఫ్ స్టిచ్ వేసాం కదా, రఫ్ స్టిచ్ వేయడం వల్ల ఈ జాయింట్ దగ్గర క్లాత్ అనేది అస్సలు ఓపెన్ అవ్వదు. ప్రతి దగ్గర మనం రఫ్ స్టిచ్ వేసాం కదా ఫ్రెండ్స్, రఫ్ స్టిచ్ వేయడం వల్ల క్లాత్ అనేది ఎక్కడా ఓపెన్ అవ్వదు. చూసారా స్ట్రెయిట్ పీస్ ఎంత నీట్గా, మీకు ఏ విడ్త్ కావాలంటే అంతే విడ్త్తో స్ట్రెయిట్ పీస్ అయితే రెడీ అవుతుంది. పైపింగ్ క్లాత్ లేదా మెడ పీస్ని ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.